అద్దెకున్న వ్యక్తులు 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లిస్తే ఆస్తికి యజమానులుగా మారుతారా? నిజంగానే అద్దెకున్న వ్యక్తికి ఇంటిపై హక్కులు లభిస్తాయా? ప్రస్తుతం చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే 12 ఏళ్లకు పైగా అద్దెకున్నప్పటికీ ఇల్లు సొంతమవుతుందన్న దాంట్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు న్యాయ నిపుణులు. మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం అద్దెదారుడు అద్దె చెల్లిస్తూనే ఉంటే శాశ్వత అద్దెదారుడుగా మారతారే తప్ప ఎప్పటికీ ఆస్తి యజమాని కాలేరని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పన్నెండేళ్లు అద్దెకుంటే ఇల్లు సొంతమవుతుందా? నిజంగానే అద్దెకున్న వ్యక్తికి ఇంటిపై హక్కులు లభిస్తాయా? 12 ఏళ్ల అద్దెదారు నియమమేంటి? యాజమాన్య హక్కులపై మోడల్ టెనెంట్స్ యాక్ట్లో ఏం చెబుతోంది? ఎక్కువ కాలం అద్దెకుంటే ఆ ఇంటిపై యాజమాన్య హక్కులు వస్తాయా అని చాలా మందిలో ఉన్న సందేహం. అద్దెదారులు, యజమానుల మధ్య ఆస్తి హక్కులు, బాధ్యతలు, ముఖ్యంగా దీర్ఘకాలిక అద్దెకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిశీలిస్తే ఇది కేవలం అపోహ మాత్రమేనని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అద్దెదారుడు 12 ఏళ్ల కంటే ఎక్కువ కాలం అద్దె చెల్లిస్తూ ఉంటే ఆ ఆస్తి అతనికి సొంతమవుతుందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కొందరు అద్దెదారులు దీర్ఘకాలం ఒక ఇంటిలో నివసిస్తున్నప్పుడు, ముఖ్యంగా 12 ఏళ్లు దాటితే అది తనదేనని వాదిస్తారు. దీనికి ఢిల్లీలోని కరోల్ బాగ్ ఉదాహరణ. అక్కడ ఒక ఆస్తిని 150 రూపాయల అద్దెకు తీసుకుని 50 సంవత్సరాలుగా ఖాళీ చేయకుండా ఉన్న సందర్భం ఉంది. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే 12 ఏళ్ల నిబంధన అద్దెదారుకు ఆస్తిపై యాజమాన్య హక్కులను కల్పించదు. చట్టం దృష్టిలో శాశ్వత అద్దెదారుగా మాత్రమే ఉంటారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మోడల్ టెనెంట్స్ యాక్ట్ ప్రకారం 12 ఏళ్లకు పైగా అద్దె చెల్లించినప్పటికీ అద్దెదారు ఆస్తికి యజమానిగా మారబోరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. యజమానిని టైటిల్ డీడ్ ద్వారా నిర్ణయిస్తారని, ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడూ ఆస్తి యజమాని పేరు మీదే ఉంటుందని చట్టం చెబుతోంది. యజమాని మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ను చెల్లిస్తాడు. అద్దెదారుడు తన పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ తెచ్చుకున్నా లేదా ఎలక్ట్రిసిటీ, వాటర్ వంటి ఇతర బిల్లులను తన పేరు మీద మార్చుకున్నా అది అతనికి టైటిల్ డీడ్ హక్కును ఇవ్వదు. యజమానిగా కావాలంటే సదరు యజమాని ఆస్తిని అమ్మడానికి అంగీకరించాలి. అందుకు సంబంధించిన చట్టపరమైన అగ్రిమెంట్ ఆఫ్ సేల్, మనీ రిసిట్ పత్రాలు ఉండాలి. ఒక తెల్ల కాగితంపై యజమాని సంతకం తీసుకుని దానిని అమ్మకం ఒప్పందంగా, డబ్బు అందుకున్న రసీదుగా చూపిస్తే తప్ప ఆస్తి యజమాని కాలేరు. అందువల్ల 12 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం అద్దెకు నివసించటం వల్ల ఒక వ్యక్తి శాశ్వత అద్దెదారుగా మారుతాడే తప్ప ఆస్తికి పూర్తి యజమాని కాదని మోడల్ టెనెంట్స్ యాక్ట్ చెబుతోంది.